చేయి కడుక్కోండి అమ్మా. ఇట్లమ్మా ఇట్లా ఎట్ట పెట్టమ్మా ఇట్లమ్మా ఇట్లా కాదమ్మా ఇట్లా కాదు ఇట్లా పెట్టామంటే బొక్కలో వెళ్ళిపోతుంది. తీర్థం ఎప్పుడైనా ఎట్లా తీసుకోవాలంటే ఇట్లా తీసుకోవాలా ఇట్లా తీసుకుంటే ఎన్ని ఉన్నాయి చూడండి అమ్మా ఎప్పుడైనా గుడికి పోతే తీర్థం ఇట్లా తీసుకోవాలి ఇట్లా అతడు ఎన్ని దూరం అర్థమైందమ్మా. ఏమన్నా ఇటు పెట్టావు ఈ మాదిరి తీసుకోవాలా. తీసుకున్నాక నెత్తికి ఆడికి పూసుకోకూడదు. పూసుకుంటే పొట్టకు పూసుకోవాలా లేకుంటే బట్టకు పూసుకోవాలా. నెత్తికి పూసుకోకూడదు పొట్టకు పూసుకోవచ్చు. తీసుకునేది ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి తీర్థం ఎందుకు తీసుకుంటాము గుడికి పోతే ఆరోగ్యంగా లక్ష్యంగా ఉండాలి. అన్ని ద్రవ్యాలన్నీ వేస్తారు సుగంధ ద్రవ్యాలన్నీ ఆ తీర్థంలో. జాజికాయ జాపత్రి పచ్చకర్పూరము యాలకులు లవంగాలు అవన్నీ వేస్తారు దాంట్లో. మనకు ఏడు దగ్గర ఉంది గుడి. నువ్వు పట్టు నవీన మీరు ఇద్దరు పట్టండి. ఓం ఆచమ్య ప్రాణానాచమ్య చేకడుకోండి. 3 సార్లు తాగండి. కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ హస్తవ భక్షాయ మళ్ళీ చేకడుకోండి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంఘర్షణాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. వాసన చూసి బెడం పక్కన భుజం నుంచి వెనక్కి వేయండి అన్న. ఉత్తిష్టంతు పదపిశాచాః ఏతే భూమిభారకాః ఏతే శమ విరోధేన బ్రహ్మకర్మ. ఓం జనః ఓం తపః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపాజ్యోతిరసోమృతం బ్రహ్మపూర్వపస్వరం. మళ్ళీ అక్షంతలు తీసుకోండి అమ్మా. ఎడం చేతిలోకి వేసుకోండి అక్షంతలు. కుడి తొడ మీద పెట్టుకోండి. కుడి చేతితో ముయ్యండి. ఎడం చేతిలోకి వేసుకొని కుడి చేతితో పలకండి మమ పలుకు మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ మహా విష్ణుర్ రాజ్ఞయ ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యో మధ్యప్రదేశే మమ నూతన స్వగృహే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాన మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే శుక్లపక్షే వసంత ఋతు వాసరః వాసరస్తు శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభదితో అశ్వశ్రీయజమానస్య గోత్రోద్భవస్య గోత్రనామాలు చెప్పండి అయ్యా. పచ్చిపాల గోత్రోద్భవస్య ఇంటి పేరు సిరిపూరి వంశోద్భవస్య శతమానస్య. మేమన్నా ఉన్నారా? మేము పేరు చెప్పు. గంగులమ్మ నామ్నేమస్య కుమారస్య రమణయ నామధేయస్య అస్య ధర్మపత్ని సమేతస్య నాగముని నామ్నేమస్య కుమారస్య నవీన్ కుమార్ నామధేయస్య అస్య ద్వితీయపుత్రస్య నితిన్ కుమార్ నామధేయస్య సర్వేషాం సహ కుటుంబానా పలకండి మమ అస్మాకం సర్వేషాం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ కుటుంబ క్షేమార్థం మమ నివాసిత గృహేణ సమస్త వాస్తుశల్య శంకుశల్య దోష నివారణార్థం వస్తు వాహన ధన ధాన్య సమృద్ధ్యర్థం మమ యజమానస్య పరకాంత
దృష్టిపతన దోష నివారణార్థ సంపూర్ణ ఆయుష్యత సిద్ధ్యర్థం మమ గర్భో మీరు వలకద్దు మమ గర్భో జనిత పుత్ర